దేవుని యొక్క వాక్యములో నుండి లూకా సువార్త 2వ అధ్యాయం. లూకా సువార్త 2వ అధ్యాయం 11వ వచనం. లూకా సువార్త క్రొత్త నిబంధనలో పేజీ నంబర్ 51. లూకా సువార్త 2వ అధ్యాయం 11వ వచనం. లూకా 2:11. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. దేవుడు చదివిన ఈ వాక్య భాగమును దీవించి ఈ సాయంకాల సమయంలో చేరువచ్చిన ప్రతి ఒక్కరితో కూడా తన వాక్యం ద్వారా మాట్లాడనుగాక. ఈరోజు లోకమంతా మరి క్యాలెండర్ ప్రకారం డిసెంబర్ 25వ తారీఖు మరి క్రిస్మస్ అని చెప్పి ఎంతో ఘనంగా వైభవంగా క్రిస్మస్ పండుగను ఆచరించిన వారు ఉంటున్నారు. అలాగున డిసెంబర్ నెల వచ్చిందంటే అది ఎంతో సంతోషకరమైన నెల. ప్రజలందరూ కూడా ఎంతో సంతోషముగా ఆనందిస్తూ గడిపేవారు ఉంటారు. అలాగని ఈ దినం మరి అన్ని చర్చెస్ ప్రపంచంలో ఎక్కడ చూసినా సందడిగా మరి ఉండేదిగా ఉంటుంది. ఆ రీతిగా మరి ప్రజలందరూ కూడా సంతోషకరమైన నెలలో సంతోషించే ధన్యత అనుగ్రహించబడిందిగా ఉంటాం. అలాగే దేవుని బిడ్డలైన మనం కూడా దేవుని మందిరంలో ఎంతో చక్కగా పాటలు, అలాగే ఆరాధన, అలాగే వాక్యం యొక్క అనుభవం మనము కలిగిన వారు ఉంటున్నాం. అలాగున దేవుని సన్నిధిలో ఒక దినం గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం. ఆ శ్రేష్టమైన అనుభవాన్ని మనమందరము పొందిన వారు ఉంటున్నాం. సరే, మరి ఈ వాక్యము చదువుకున్న వాక్యము, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువు అయిన క్రీస్తు. అలాగున మరి ప్రభు యొక్క పుట్టుకకు సంబంధించిన వాక్యాన్ని మనము చదువుకున్నాం. సరే, ఇప్పుడు 2 విషయాలు జ్ఞాపకం చేయాలని కోరుచున్నాను. పోయిన ఆదివారం 22వ తారీఖు సాయంకాలం మరి అయోధ్య నగర్లో హెర్మోను ప్రార్థనా మందిరంలో మరి ఒక వాక్యాన్ని పంచుకున్నాం. ఆ వాక్యాన్ని మరి పూర్తిగా నేను చెప్పదలుచుకోలేదు, కానీ మరి కొన్ని విషయాలు పోయిన ఆదివారం హెర్మోను ప్రార్థనా మందిరంలో పంచుకున్న విషయాల్లో కొన్ని మాత్రమే జ్ఞాపకం చేసి తర్వాత దేవుని వాక్యాన్ని మనం వేరే అంశాన్ని ధ్యానించాలని కోరుచున్నాం. అలాగున క్రిస్మస్ 2 విషయాలు చూసాం. క్రిస్మస్ ఉద్దేశము, క్రిస్మస్ సందేశము. క్రిస్మస్ ఉద్దేశము అనేది మరి మార్చుట. క్రిస్మస్ ఉద్దేశం ఏంటంటే మార్చుట. రెండవది క్రిస్మస్ సందేశం అంటే ఇచ్చుట అనే విషయాన్ని ఆ రోజు తెలియజేశాం. ఏంటి మార్చుట, ఏ అనుభవాలను మార్చుట అని అంటే, మొదటిది మానవుల స్థితి, రెండవది మానవుల గతి, మూడవది మానవుల మతి. మానవుల స్థితి, మానవుల గతి, మానవుల మతిని మార్చేదే క్రిస్మస్ యొక్క ఉద్దేశం. ఆ తర్వాత ఇంకొక 3 విషయాలు ఆ రోజు తెలియచేశాం. ఏంటి ఆ 3 విషయాలంటే, ఆ 3 విషయాలను కూడా మార్చడానికి క్రిస్మస్ యొక్క ఉద్దేశం. మొదటిది, ఊరు మంచిదే కానీ నీరు మంచిది కాదు. ఊరు మంచిదే కానీ నీరు మంచిది కాదు. రెండవది, పేరు మంచిదే కానీ నోరు మంచిది కాదు. పేరు మంచిదే కానీ నోరు మంచిది కాదు. మూడవదిగా, బోధ మంచిదే కానీ బ్రతుకు మంచిది కాదు.
బోధ మంచిదే కానీ బ్రతుకు మంచిది కాదు. అలాగున ఈ విషయాలను మార్చుట కొరకై ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకంలో ఆయన జన్మించిన వాడుకుంటున్నాడు. ఆ తర్వాత 5 శ్రేష్టమైన విషయాలను మరి తెలియజేస్తూ వచ్చాం. ఆ రోజు క్రిస్మస్ సందేశం యొక్క 5 అనుభవాలని పోయిన ఆదివారం జ్ఞాపకం చేస్తూ వచ్చాం, ధ్యానిస్తూ వచ్చాం. ఈరోజు వాటిని జ్ఞాపకం చేస్తారు. మొదటిది క్రిస్మస్ తంతి. రెండవది క్రిస్మస్ కాంతి. మూడవది క్రిస్మస్ భ్రాంతి. నాలుగవది క్రిస్మస్ జయంతి. ఐదవది క్రిస్మస్ శాంతి. అలాగున మరి క్రిస్మస్ ఈ నెల రాగానే మనకు కొన్ని విషయాలను జ్ఞాపకం చేసుకుంటాం. మొట్టమొదట క్రిస్మస్ తంతి అనగా మరి వర్తమానం. ఎవరికి ఆ వర్తమానం ఇవ్వబడిందంటే గొర్రెల కాపరులకు, గొల్లలకు ఆ వర్తమానము ఇవ్వబడిందిగా ఉంటుంది. ఏ వర్తమానం? ఇదిగో ప్రజలందరికీ కలుగు మహా సంతోషకరమైన సువర్తమానం నేడు మీకు తెలియజేస్తున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు అని ఆ తంతి వర్తమానం మరి వారికి గొల్లలకు తెలియజేయబడిందిగా ఉంటుంది. అది మొదటిది. రెండవదిగా క్రిస్మస్ కాంతి దేని సూచిస్తుందంటే నక్షత్రము. ఈ దినాల్లో ఎక్కడ చూసినా మరి ఈ సంవత్సరం విపరీతంగా అన్ని ఇళ్లల్లో అన్ని స్థలాల్లో కూడా నక్షత్రాలు ఏర్పాటు చేసుకున్నారు. కనుక నక్షత్రము కాంతి నక్షత్రాన్ని సూచించేదిగా ఉంటుంది. ఇది క్రిస్మస్లో ప్రాముఖ్యమైన అంశంగా ఉంటుంది. అది రెండవది. మూడవదిగా క్రిస్మస్ భ్రాంతి. ఆ అనుభవం ఎవరున్నారంటే యేసు తల్లి అయిన మరియా. యేసు ప్రభు వారి తల్లి అయిన మరియా ఆ భ్రాంతి యొక్క అనుభవంలో ఆమె చేర్చబడిందిగా ఉంటుంది. కనుక యేసు ప్రభు వారు ఈ లోకంలో జన్మించడానికి తల్లి అయిన మరియే కారకురాలుగా ఉంటుంది. ఇది మూడవది. నాలుగవదిగా క్రిస్మస్ జయంతి. ఈ క్రిస్మస్ జయంతి యొక్క అనుభవంలో ఎవరున్నారంటే తూర్పు దేశపు జ్ఞానులు. ఆ జ్ఞానులు వారు ఆ నక్షత్రమును చూచి అత్యానందుల భర్తలై. మత్తయి సువార్త 2:10-11 కలిసి ఉంటాయి. అక్కడ వ్రాయబడింది, వారు ఆ నక్షత్రమును చూచి ఇంటిలోనికి వచ్చి అత్యానంద భర్తలై ఇంట్లోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి మరి తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణిని బోళమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి. అది జయంతి. యేసు పుట్టిన పిమ్మట జ్ఞానులు, తూర్పు దేశం జ్ఞానులు వచ్చి యేసు ప్రభు వారిని బాల్య దినములందే చూచి ఆయన్ను ఆరాధించిన అనుభవం వారు కలిగిన వారు ఉంటున్నారు. అది క్రిస్మస్ జయంతి యొక్క అనుభవం. ఐదవదిగా క్రిస్మస్ శాంతి. అది దేని సూచిస్తుందని చెప్పానంటే రెండవ రాకడ. యేసు ప్రభు వారు మొదటి రాకడలో ఈ అనుభవాలు ఉంటే రెండవ రాకడ కొరకై ప్రతి ఒక్కరూ సిద్ధపడాలి. ఇప్పుడు మనం రెండవ రాకడ దినాల్లో మనం ఉంటున్నాం. మన కాలంలో మన దినాల్లో రెండవ రాకడ సంభవించేదిగా ఉంటుంది. మొదటి రాకడలో కొంతమంది ఉన్నారు. ఎవరు? వాయలు, సుమియోను ఉన్నాడు, అన్న ఉంది, ఇంకా అనేకులు మొదటి రాకడలో ఉన్నారు. రెండవ రాకడలో మనం ఉన్నాం. కనుక మన కాలంలో రెండవ రాకడ యేసు ప్రభువారు మధ్యాకాశానికి వచ్చి ఆ తర్వాత భూమి మీదకి ఆయన రాబోతున్నాడు. ఆయన రాకడ సమీపించిన దినాల్లో మనం ఉంటున్నాం. కనుక క్రిస్మస్ శాంతి ఏమి తెలియపరుస్తుందంటే యేసు ప్రభువారి యొక్క రెండవ రాకడను తెలియపరిచేదిగా ఉంటాను. ఇది పోయిన ఆదివారం మరి హెర్మోన్లో మరి దాని గురించి 5 విషయాలను ధ్యానం చేస్తూ వచ్చాం. ఈరోజు యేసు ప్రభువారు ఈ లోకంలో మానవుడిగా ఎందుకు జన్మించాడు అనే అంశాన్ని మరి దేవుని వాక్యంలో ధ్యానించాలని కోరుచున్నాను. ఎందుకు జన్మించాల్సి వచ్చింది?
ఆయన మానవుడిగా, ఆయన దేవుని కుమారుడైంది, దేవాది దేవుడై ఉండి 2024 సంవత్సరాల క్రితం ఈ లోకానికి మానవుడిగా ఎందుకు యేసు ప్రభు వారు మరి మనుషుడిగా పుట్టి ఈ లోకంలో 33 సంవత్సరాలు జీవించి ఆ తర్వాత సెలవు మరణం పొంది సెలవులో ఆయన రక్తాన్ని కార్చవలసిన పరిస్థితి ఎందుకు సంభవించింది అనే దాని కొరకై బైబిల్లో ఒక వాక్యాన్ని మనం జ్ఞాపం చేసుకుందాం. చూడండి, లూకాసు వార్త 19వ అధ్యాయం, లూకాసు వార్త 19వ అధ్యాయం 10వ వచనం, 72 క్రొత్త నిబంధనలో పేజ్ నంబర్ 72. నశించిన దానిని వెదక రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చినని అతనితో చెప్పెను. కనుక ఇక్కడ నశించిన దానిని వెదక రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకానికి మానవుడిగా జన్మించాడు. నశించిన దానిని, ఎవరు నశించే అనుభవం ఉన్నారంటే మనుషులే, మానవులే నశించిపోయిన పరిస్థితిలో జీవించేవారు ఉంటున్నారు. మానవులు నశించిపోయిన స్థితిలో ఉంటున్నారు. ఈ నాశనమే నిత్య నాశనానికి నడిపిస్తుంది. ఏంటి నిత్య నాశనం? నిత్య నరకము, యుగాయుగములు నరకము అనగా అగ్ని గంధకములతో మండే గుండములో పాలు పొందే పరిస్థితి, నశించిపోయిన పరిస్థితిలో మానవులుగా ఉన్నవారు ప్రవేశించే పరిస్థితి కలిగి ఉంటున్నారు. కనుక అగ్ని గంధకములతో మండే గుండం, యుగాయుగములు నరకము, నరకమని దానికి పేరు. నరకములో యుగాయుగములు కాలుతుండాలి. అగ్ని ఆరదు, పురుగు చావదు. ఏడుపును పండ్ల కొరికే స్థలానికి మానవులు ఈ నశించిన ఈ నాశనమును బట్టి ప్రవేశించేవారు ఉంటున్నారు. ఇలాంటి నరక దండన, అగ్ని గంధకములతో మండే గుండములో పాలు పొందే మానవులను రక్షించుట కొరకై యేసు ప్రభు వారు ఈ లోకంలో మానవుడిగా ఆయన జన్మించాల్సి వచ్చింది. ఆయన మానవుడిగా ఈ లోకంలో 33 సంవత్సరాలు జీవించవలసి వచ్చింది. ఆ తర్వాత మానవులందరి కొరకై ఆయన సిలువేయబడిన అనుభవం మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. పాపం మరి మనుషుల యొక్క చెడు కొరకై యేసు ప్రభు వారు సిలువేయబడిన అనుభవం మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. సరే, ఎందుకు నశించిన మానవులు? దేన్ని బట్టి ఈ నాశనము మానవుల్లో సంభవించింది? నశించిపోయే పరిస్థితిలో మానవులు ఎందుకు ఉన్నారు అనే దాని కొరకై 4 కారణాలు బైబిల్లో జ్ఞాపకం చేసుకుందాం. 4 విషయాలు, 4 విషయములు మానవులు నశించిపోవటానికి కారణాలుగా ఉంటున్నాయి. ఆ 4 మనకు ప్రమాదకరమైన పరిస్థితులుగా ఉంటున్నాయి. ఏంటి ఆ 4? ఆ 4 గురించి ఇప్పుడు మనం వాక్యంలో జ్ఞాపకం చేసుకుందాం, ధ్యానం చేద్దాం. చూడండి, మొదటిదిగా ఎవరు కారకులు? మన నాశనానికి, నశించిపోయే పరిస్థితికి ఎవరు కారకులో బైబిల్లో మనం జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, మొదటిదిగా ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయం, ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయం 16వ వచనం చివరిలో ఉంటుంది. 16వ వచనం చివరిలో ఉంటుంది. పాత నిబంధనలో 417, పాత నిబంధనలో పేజీ నంబర్ 417, ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయం 16వ వచనం చివరిలో ఉంటుంది. నేను నశించదను, నేను నశించదను. ఈ మాట ఎస్తేరు తన అనుభవంలో పలికిన మాట. ఎస్తేరు అనే రాణి నేను నశించదను. కానీ ఎవరు, ఎందుకు ఆ మాట రాణి అయిన ఎస్తేరు నశించదనని పలికిన ఆ మాట దేని కొరకంటే, యూదులందరూ, శోషణ కోటలో ఉన్న యూదులందరూ నశించిపోయే పరిస్థితి వారికి సంభవించింది. వారందరూ కూడా మరణించే పరిస్థితి వారికి ఏర్పడిందిగా ఉంటుంది. ఎవరు కారకులు? యూదులందరూ, శోషణ కోటలో ఉన్న యూదులందరూ నశించిపోవటానికి ఎవరు కారకులంటే ఆయన గురించి ఏం రాయబడిందంటే, దుష్టుడైన హామాను. దుష్టుడైన హామాను, దుష్టుడు హామాను అనే ఆయన ముఖ్యంగా ఎస్తేరు పినతండ్రి అయిన మొర్దెకై
హామానుకు వంగకయో నమస్కారం చేయకపోవటం వలన అతడు పగబట్టి చివరికి ఎవరు ఈ వ్యక్తి అని తెలుసుకుని మొర్దెకై యూదుడు అనే విషయాన్ని తెలుసుకుని యూదులందరినీ, ఆ కోటలో ఉన్న యూదులందరినీ హతమార్చాలని రాజు దగ్గర అనుమతి తీసుకొచ్చాడు. అందువలన ఒక తారీఖు నిర్ణయమైంది. యూదులందరూ ఈ దినాన్న నశించిపోవాలి, వారందరూ హతమైపోవాలి అన్న తీర్మానం మరి హామాను రాజు ద్వారా తీసుకొచ్చిన వాడుకుంటున్నాడు. అలాంటి పరిస్థితి మరి సంభవించిందిగా ఉంటుంది. నాశనమో వారందరికి సంభవించింది. ఎవరి ద్వారా అంటే దుష్టుడైన హామాను. అయితే యూదులందరికీ దుష్టుడైన హామాను వలన నాశనం సంభవిస్తే, ఈరోజు లోకంలో మనుషులందరికీ ఎవరి ద్వారా నాశనం కలిగిందంటే సాతాను. ఎవరి సాతాను? దేవునికి విరోధి అయిన సాతాను. ఈ సాతాను ఎవరో కాదు, దేవుని యొక్క ప్రధాన దూత లూసిఫర్, ఆయన పేరు. లూసిఫర్ దేవుని దగ్గర ఉండేవాడు. చివరికి ఆ లూసిఫర్కు గర్వం వచ్చింది. గర్వం వచ్చి దేవుని కంటే తను తాను హెచ్చించుకున్నాడు. అందువలన దేవుడు లూసిఫర్ అనే దూతను, ప్రధాన దూతను పరలోకం నుండి నెట్టివేసిన వాడుకుంటున్నాడు. వాడు మరి భూలోకం అంటే పడిపోయినాడు, మధ్యాకాశ లేకపోతే ఆ వాయుమండలంలో పడిపోయినాడు. వారితో పాటు కొంతమంది దూతలు వచ్చేసారు. అందుకని సాతాను వాని దూతలు. మనం చాలాసార్లు ఏమంటామంటే ఏం పట్టింది, చాలామందికి ఏం పట్టిందంటే గాలి పట్టిందంటారు, లేకపోతే దురాత్మ పట్టిందంటారు. కనుక దురాత్మలు లేకపోతే సాతాను, దయ్యాలు అనే మాట మనం అనేక పర్యాయములు వినేవారనుకుంటున్నాం. కనుక ఈ దయ్యము, ఈ సాతాను అనేవాడు మానవులకు నాశనాన్ని కలుగు చేసిన వాడుకుంటున్నాడు. ఎలాగో నాశనం కలుగు చేశాడంటే, దేవుని మొదటి సృష్టి దేవదూతలు, ఆ తర్వాత దేవుడు ఒక ఆలోచన కలిగి ఉన్నాడు. ఏంటి ఆ ఆలోచన అంటే, త్రియేక దేవుడు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ యొక్క అనుభవంలో ఆ త్రియేక దేవుడు ఒక నిర్ణయం చేసుకున్నాడు. ఏమి నిర్ణయం అంటే, ఆదికాండం 1:26 దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయడం. మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయదమనుకుని చక్కటి సృష్టిని ఆయన కలుగు చేశాడు. తన స్వరూపంలో ఒక మట్టి తీసుకున్నాడు. దేవుడైన యెహోవా నేల మట్టిని తీసుకుని పురుషుని ఆకారము చేసి మొత్తం తల, కాళ్ళు, చేతులు, కళ్ళు, చెవులు, ముక్కు, నోరు సమస్తం ఒక పురుషుని ఆకారముగా సృష్టించి వాని నాసికారంధ్రములో జీవవాయువునో ఊదగా నరుడు జీవాత్మ. అతనికి ఏమని పేరు పెట్టాడంటే ఆదాము. ఆదామనగా ఆది మానవుడు, ఆది పురుషుడు. ఆదాము అనే పేరు ఆయనకు మరి మొదటి పురుషునికి దేవుడు పెట్టినాడు. పెట్టిన తర్వాత ఏదైనా తోటలో పెట్టాడు. ఏదైనా తోటలో ఎన్నో చెట్ల ఫలాలు ఉన్నాయి. ఆ చెట్ల ఫలాలను ఆదాము తినవచ్చు, అన్ని పండ్లు తినవచ్చు. ఆ తర్వాత దేవునికి ఒక కార్యము నచ్చలేదు. మరి అందరికీ, జంతువులకు, పక్షులకు, ప్రాకు పురుగులకు మరి తోడుగా ఉన్నాయి, జతలుగా ఉన్నాయి, మగది ఆడది అన్నట్లుగా. అయితే ఆదాము ఒంటరిగా ఉన్నాడు. తనకు సాటైన సహాయం లేకపోతే జత లేకుండా ఆయన జీవిస్తున్నాడు. అందుకని దేవుడు అనుకున్నాడు, నరుడు ఒంటరిగా ఉండట మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయం చేయదని అనుకుని నిర్ణయించి దేవుడు ఏం చేశాడంటే ఆదాముకు ఒకరోజు గాఢ నిద్ర కలుగు చేసి ఆదాము యొక్క ప్రక్కటి ఎముకలలో ఒక ఎముక తీసి స్త్రీనిగా సృజించాడు. స్త్రీనిగా సృజించి ఆ స్త్రీ యొక్క నాసికారంధ్రములో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మాయం. నరు ఆమె స్త్రీ జీవాత్మాయం. చివరికి ఇద్దరు ఆదాము హవ్వలు దేవుడు వారిని ఏదైనా తోటలో ఉంచి చక్కగా వారితో సంచరిస్తున్నాడు దేవుడు. అంతేకాదు దేవుడు వారిద్దరికి ఒక ఆజ్ఞ ఇచ్చినాడు. ఆదాము హవ్వలారా,
మీరు ఈ తోటలో ఉన్న చెట్ల పండ్లన్నీ తినండి, కానీ తోటలో మధ్యలో ఒక చెట్టు పెట్టాను, ఆ చెట్టు పేరు మంచి చెడ్డల తెలివినిచ్చి చెట్టు. ఆ చెట్టు ఫలాలు మాత్రం మీరు తినవద్దు, ఆ తింటే కానీ నిశ్చయముగా మీరు మరణిస్తారు, చనిపోతారు అని దేవుడు వారికి ఆజ్ఞాపించాడు. వారు చాలా సంతోషించారు. దేవా, నువ్వు చాలా దేవుడు మంచివాడు, ఎందుకంటే ఈ చెట్టులో ఫలాలన్నీ మీరు తినొద్దు, మధ్యలో ఉన్న ఒక చెట్టు పండ్లు మాత్రమే తినండి అని అంటే మాకు చాలా కష్టమయ్యేది, కనుక ఒక్క చెట్టు కాయ తినకపోతే మాకేం నష్టం అని చెప్పి వాళ్ళు చాలా సంతోషించారు. తీరా నేను చెప్పాను, ఒకడు సాతానుడు ఉన్నాడు, దేవునికి విరోధి అయిన వాడు. దేవుడికి విరోధి అయిన వాడు సాతాను దేవుడు సృష్టించిన, తన పోలిక చొప్పున సృష్టించిన ఆ సృష్టిని నాశనం చేయాలని తీర్మానం చేసుకున్నాడు. ఏదో ఒక రీతిగా వారిని నష్టపరచాలి అని చెప్పి తీర్మానం చేసుకుని ఒకరోజు హవ్వ ఆ ఏదైనా తోటలో సంచరిస్తుంది ఒంటరిగా. ఆదాము లేడు. ఒంటరిగా ఉన్నప్పుడు సాతాను సర్పంలో ప్రవేశించి సర్పరూపంగా వచ్చి చివరికి హవ్వతో ఒక మాట ఏముందంటే, దేవుడు ఈ పండు తినొద్దన్నాడా, దేవుడు చెప్పినా ఇది నిజమా అని చెప్పి హవ్వతో సాతానుడు సర్పరూపంలో మాట్లాడినాడు. దేవుడు ఈ తోటలో ఉన్న చెట్ల ఫలాలన్నీ తినమన్నాడు, కానీ ఈ మధ్యలో ఉన్న మంచి చెట్ల తెలివినిచ్చే చెట్టు పండు మాత్రం మీరు తినకూడదు, తింటే మీరు మరణిస్తారు, నిశ్చయముగా చనిపోతారు అని దేవుడు సెలవిచ్చాడు అని అంటే సాతానుడు, నా మాటను మీరు కానీ ఈ తోటలో ఉన్న మధ్య చెట్టు యొక్క ఫలం తింటే దేవతలు అయిపోతారు, మీరు చాలా గొప్పవారైపోతారు, మీ కళ్ళు తెరవబడుతుంది, మీరు ధనిలు అవుతారు. ఇంకొక మాట అన్నాడు సాతానుడు, ఏమన్నాడంటే, మీరు ఈ తోటలో ఉన్న చెట్ల ఫలాలన్నీ తినకపోయినా పర్లేదు, కానీ ఈ ఒక్క పండు తింటే మిగతా చెట్ల ఫలాలన్నీ తినదాంతో సమానము అని చెప్పి సాతాను ఆ రీతిగా మోసంలో పడవేశాడు. చివరికి హవ్వ సాతాను యొక్క మాటకు లొంగిపోయి తాను ఆ పండు తినవద్దన్న పండు, దేవుడు చెప్పిన మాటకు లోబడకుండా ఆ పండు తిని తాను పాపంలో పడిపోయాడు. ఆమె పడిపోవటం కాకుండా ఎవరికి ఇచ్చింది ఆ పండు? ఆదాముకు. ఆదాము కూడా తిన్నాడు. ఇద్దరు, అంతకుముందు వారిద్దరు దిగంబరులు సిగ్గు ఎరగలేదు. ఎప్పుడైతే ఆ పండు తిన్నారో వారిలో సిగ్గు ఏర్పడింది. మేము తప్పు చేశామో అనే విషయం వారికి అర్థమైపోయింది. అందుకని దేవుడు చల్లపూట ఆదాము వాళ్ళని పిలిస్తే వారు దేవుని ముందుకు రాలా. దేవునికి ముందుకు రాకుండా వారు చెట్ల చాటున దాక్కున్న పరిస్థితి వారు కలిగి ఉన్నారు. దేవుడు పిలిచాడు, ఆదాము నువ్వు ఎక్కడున్నావంటే, నీ స్వరం విన్నప్పుడు నేను భయపడి నేను చెట్టు చాటున దాక్కుంటుని అని చెప్పి ఆదాము సెలవిచ్చిన వారు ఉంటున్నారు. అక్కడ మరి సాతాను కార్యం జరిగించి వారు తప్పు చేయటానికి కారకుడైనాడు. ఆదామవులు తప్పు చేశారు. అందుకని బైబిల్ ఒక మాట ఉంది, ఆజ్ఞను అతిక్రమించారు. దేవుని మాటకు లోబడకుండా వారు తప్పు చేసిన అనుభవం వారు కలిగిన వారు ఉంటున్నారు. ప్రియులారా, ఒక్క ఆదాము హవ్వలు చేసిన పాపమో లోకంలో మనుషులందరికీ ఏమైందంట? సంప్రాప్తమైంది. అందుకనే బైబిల్లో రోమా 5:12 ఉంది, ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణమును లోకంలో మనుషులందరికీ సంప్రాప్తమైంది. ఇది ఎవరు చేసిన కార్యమో? సాతాను ఈరోజు మనుషులందరినీ తన స్వాధీనంలో పెట్టుకుని మనుషులందరూ ఆ సాతాను మాటకు లొంగిపోయేవారిగా చేసిన వారు ఉంటున్నాడు. ఇంకొక సంగతి, ఈ దినాల్లో మనుషులు దేవుని మాట కంటే ఎవరి మాటకు ఎక్కువ విలువిస్తున్నారు? సాతాను యొక్క మాటకు. సాతాను మాటే వారు వినేవారు ఉంటున్నారు. అలాగున మనుషులందరూ కూడా దేవునికి అవిధేయులైన పరిస్థితి కనబడుతుంది. అందుకనే దేవుడు మానవులను సృష్టించితే ఆ సృష్టి యావత్తు కూడా దేవుని మీదకు తిరగబడినారు. అందుకని దేవుడు సృష్టించిన సృష్టిని ఆయన దాన్ని చూసి ఎంతో బాధపడినాడు. అందుకని ఇద్దరు సాక్షులు పెట్టుకున్నాడంట దేవుడు. ఎవరా ఇద్దరు? ఆకాశమా భూమి. ఏమన్నాడు దేవుడు? ఆకాశమా ఆలకించు, భూమి చెవికు. నేను పిల్లలు పెంచి
వారిని గొప్పవానిగా చేశాను, వారైతే నా మీద తిరుగుబాటు చేస్తున్నారు. ఎంత విచారకరమైన పరిస్థితి. కనుక నాశనము మానవునికి సంభవించింది. ఎవరి ద్వారా? మొదటిదిగా సాతాను మనుషులను నాశనం చేసిన వాడుకుంటున్నాడు. లోకంలో ఉన్న మనుషులందరూ కూడా నాశనకరమైన పరిస్థితిలో నిత్య నరకానికి అగ్ని గంధకములతో మండే గుండములో పాలు పొందేవారుకుంటున్నారు. యుగాయుగములో కేకలు పెట్టే స్థలములో ప్రవేశించే పరిస్థితి మానవులు కలిగిన వారుకుంటున్నారు. ప్రియులారా, ఇది మొదటి అనుభవం. సాతాను నాశనాన్ని కలుగు చేసిన వాడుకుంటున్నాడు. ఇది మొదటి విషయం. రెండవదిగా, నాశనము అనేది దేని ద్వారా మానవులకు కలిగిందిగా ఉంటుందో బైబిల్లో ఇంకొక విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, ఆదికాండం 19వ అధ్యాయం 17వ వచనం. ఆదికాండం 19వ అధ్యాయం 17వ వచనం, 13వ వచనం, 13 పేజీ నంబర్ 13. ఆ దూతలు వారిని వెలుపలికి తీసుకుని వచ్చిన తర్వాత, ఆయన నీ ప్రాణమును దక్కించుకున్నట్లు పారిపోము, నీ వెనుక చూడకము, ఈ మైదానములు ఎక్కడను నిలవక నీవు నశించిపోకుండా ఆ పర్వతమునకు పారిపోమ్మని చెప్పగా, లోతు, ప్రభువా అలాగూ కాదు. కనుక ఇక్కడ రెండవది నాశనము. దేని ద్వారా నాశనం మానవులకు సంభవించిందంటే, మరి లోతు తన కుటుంబం ఎక్కడ కాపురం ఉన్నారంటే సొదొమ గొమొర్రా పట్టణాలు. సొదొమ గొమొర్రా పట్టణాలు దేన్ని సూచిస్తుందంటే లోకాన్ని సూచిస్తుంది. మొదట నాశనం అనేది సాతాను ద్వారా మానవులకు సంభవించిందిగా ఉంటుంది. రెండవది నాశనం దేని ద్వారా సంభవించిందంటే లోకం అనేది ప్రమాదకరమైన పరిస్థితి. ఎక్కడ చూసినా లోకంలో మాయ ఉన్నది. అందుకని ఒక పాట ఉంది, నమ్మవద్దు ఈ మాయాలోకం, నమ్మవద్దు వచ్చిన పాడండి. అది మైక్ తీసుకోండి. ఈ పాడలోకం నమ్మవద్దు, ఇది ఆశ చూపి మోసం చేయన్, పాడలోకం నమ్మవద్దు. కనుక రెండవదిగా ఈ లోకము నాశనాన్ని కలుగు చేసిందిగా ఉంటుంది. అందుకని లోతుతో దేవుని దూతలు ఏం చెప్పారంటే, వెనక్కి తిరిగి చూడొద్దు, మీరు ముందుకు వెళ్ళిపోండి నశించకుండా ఉండటానికి. ఈ లోకంలో, ఈ సొదొమ గొమొర్రా పట్టణాల్లో మీకు నాశనం సంభవించేదిగా ఉంటుంది. ఈ నాశనకరమైన నా పరిస్థితి నుంచి తప్పించబడాలంటే మీరు వెనక్కి తిరిగి చూడవద్దు. అలాగున మరి లోకము నాశనము కలుగు చేసేదిగా ఉంటుంది. లోకం అనగా 3 ఉన్నాయి. 1 యోహాను 2వ అధ్యాయం 16వ వచనం. లోకంలో 3 ఉన్నాయి. లోకంలో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం ఇవి లోకములో ఉన్న పరిస్థితులు. కనుక శరీరాశ నాశనము కలుగు చేసేదిగా ఉంటుంది. ఒక ఆయన శరీరాశకు గురై చాలా కుటుంబంతో సహా వారికి మరణం సంభవించిందిగా ఉంటుంది. ఎవరా వ్యక్తి అంటే ఆకాను. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం 21వ వచనంలో ఆ మాటలు రాయబడినాయి. చివరికి ఆకానులో శరీరం ప్రవేశించింది. శరీరం ప్రవేశించి ఏమి తీసుకున్నాడంటే దొంగతనం చేశాడంట. ఏంటి దొంగతనం చేసింది? షేనారు పై వస్త్రము. 200 మణుగుల వెండి, 50 మణుగుల అంత 50 దాని బంగారము ఏంటది 200 తులముల వెండిని, 50 తులముల ఎత్తుగల బంగారు కమ్మిని నేను చూచి వాటిని ఆశించి నాశనాన్ని ఆయన తెచ్చుకున్నవాడుకుంటున్నాడు. ప్రియులారా, ఆకానులో శరీరం ప్రవేశించింది.
ఖచ్చితంగా ఆజ్ఞాపించారు యెహోషువ, మీరు ఎవ్వరు కూడా శాపగ్రస్తమైన దానిలో ముట్టకూడదు అని అంటే అందరూ భయపడి జాగ్రత్త పడినారు. అయితే ఆకాన్లో మాత్రం శరీరం ప్రవేశించి చివరికి దొంగతనం చేసి తన జీవితాన్ని నష్టపరుచుకున్న నాశనమైన పరిస్థితి ఆయనకు సంభవించిందిగా ఉంటుంది. ఇది శరీరాశ. లోకములో మనుషుల్లో శరీరాశ ఎక్కువగా ఉంటుంది. అనేకులు శరీరాశకు లొంగిపోయి పాపము లేకపోతే అనేక రీతిలుగా నష్టపరుచుకునే పరిస్థితి కలిగిన వారు ఉంటున్నారు. ఇది మొదటిది. రెండవది నేత్రాశ. నేత్రాశ జీవితాన్ని నష్టపరిచేదిగా ఉంటాం. నేత్రాశ గురైన వ్యక్తి ఎవరంటే సంసోను. న్యాయాధిపతులు 14వ అధ్యాయం 2వ వచనంలో అక్కడ ఏం రాయబడిందంటే, అతడు తిరిగి వచ్చి తిమ్నాతులో ఫిలిష్తీయుల కుమార్తెలను ఒకతని చూచితిని, మీరు ఆమెను నాకిచ్చి పెళ్లి చేయవలనని. చూడండి, చూచి నేత్రాశ ఫిలిష్తీయుల కుమార్తెలను ఆశించిన వాడుకుంటున్నాడు. చూచి మోసకరమైన పరిస్థితి అతడు పొందిన వాడుకుంటున్నాడు. రెండవది 16వ అధ్యాయం 1వ వచనంలో మాట ఉంది, ఒక వేశ్యను చూచి, వేశ్యను చూచి. ఆ తర్వాత 6వ వచనంలో న్యాయాధిపతులు 16వ అధ్యాయం 6వ వచనంలో ఎవరు చూచి? దెలీలాను చూచి. సంసోను చాలా నష్టకరమైన పరిస్థితి ఆయనకు కలిగిందిగా ఉంటుంది. సంసోను ఎవరంటే బలవంతుడు. సంసోను బలవంతుడు. మరి సంసోను గుణంగానే నాకు ఒక పాట గుర్తొస్తుంది. ఒక విషయం, సండే స్కూల్లో ఒక పాట నేర్పించారు. సంసోన్ అంటే ఎవడురా అంటే భలే భలే వీరుడు, బలవంతుడు, వీరుడు అని అంటే, సరే ఈ సండే స్కూల్ పిల్ల ఒకడు మంచి గట్టివాడు ఉన్నాడు. అరే సంసోన్ అంటే ఎవడురా అంటే, సంసోన్ అంటే ఐజీ గారి తాతరా అన్నాడంట. ఐజీ గారి తాతరా అన్నాడంట. కనుక సంసోను ఐజీ గారి తాత అయిపోయాడు. అలాంటి పరిస్థితి చూచి చివరికి దెలీలా మరి తనలో ఉన్న బలాన్ని పూర్తిగా నాశనమైపోవటానికి కారణమైంది. చివరికి వారు అన్నారు, సంసోను ఫిలిష్తీయులు వచ్చి నీ మీద పడుతున్నారంటే ఎప్పట్లాగా విరజిమ్ముకుందాం అనుకున్నాడు, కానీ సంసోను బలహీనుడైపోయాడు. ఇంకొక మాట, ప్రాముఖ్యమైన మాట ఏం రాయబడిందంటే, యెహోవా తనను ఎడబాసినని అతనికి తెలియలేదు. నేత్రాశ. సంసోను కళ్ళు మరి జుట్టు తేజిపోయిన తర్వాత కళ్ళు ఓడబీకి చెరసాల్లో ఏమి విసిరిత వచ్చినాడు, తిరగలి విసిరే పరిస్థితి వచ్చేసింది. శరీరాశ ఆకాను పొందినవాడు, నేత్రాశ సంసోను పొందినవాడు. మూడవది జీవపు డంబం. జీవపు డంబం యొక్క అనుభవం ఉన్న వ్యక్తి ఎవరంటే పరిసయ్యుడు. లూకాసు వార్త 18వ అధ్యాయం 11వ వచనంలో చదివితే ఆ పరిసయ్యుడు అన్నాడు, చోరుల వల్లనైనను, అన్యాయస్తుల వల్లనైనను, వ్యభిచారు వల్లనైనను, ఇతర మనుషుల వల్లనైనను, తర్వాత ఇంకొక మాట అన్నాడు, ఈ సుంకర వల్లనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను. అంతేకాదు వారానికి 2 మార్లు ఉపవాసం చేస్తూ నా సంపాదన అంతట్లో 10వ వంతు చెల్లించున్నానని తనలో తాను జీవపు డంబము పరిసయ్యుడు. అయితే ప్రక్కన ఇంకొక ఆయన ఉన్నాడు, ఎవరైన సొంకరి. దూరముగా నిలుచుండి ఆకాశ వైపు కళ్ళెత్తుకైన ధైర్యం చాలక రొమ్ము కొట్టుకొంచు, దేవా పాపినైన నన్ను కరుణించుమని పలికెను. అలాగున చివరికి జీవపు డంబం కలిగిన పరిసయ్యుడు మరి అతని కంటే సుంకరే ప్రభు ద్వారా మెచ్చుకొనబడిన వ్యక్తిగా ఆయన మనం చూస్తున్నాం. కనుక లోకము జనాల్ని నాశనం చేసిందిగా ఉంటుంది. లోకంలో ఉన్న పరిస్థితులు శరీరాశ, నేత్రాశ, జీవడం. ఈ దినాల్లో ఎక్కువగా నేత్రాశ చాలామంది కోట్ల కొలది మనుషులు పాడైపోవటానికి కారణమైందిగా ఉంటుంది. ముఖ్యంగా
కోట్ల కొలది ప్రజలు నాశనం అవటానికి ఏది కారణం అంటే సెల్ ఫోనే. సెల్ ఫోను. ఆ సెల్ ఫోన్లో మంచి చూస్తే పర్లా, అన్నీ ఏం చేస్తారు? ఒకడన్నాడంట, నేను సినిమాకి పోతే మంచే చూస్తా, చెడుకు వస్తే కళ్ళు మూసుకుంటా. ఉట్టిదే. చెడు వచ్చినప్పుడేమో కళ్ళు తెరుచుకుంటాడు, మంచి వచ్చినప్పుడేమో కళ్ళు మూసుకుంటే పరిస్థితి. అది పరిస్థితి. ప్రియులారా, ఈ దినాల్లో ఎంతమంది నేత్రాశ వల్ల జీవితాన్ని నష్టపరుచుకున్నారు. నాశనకరమైన పరిస్థితి సంభవించేదిగా ఉంటుంది. ఇది రెండవది. కనుక మొదట ఎవరి ద్వారా నాశనం వచ్చింది? మానవులకు సాతాను. రెండవది లోకము. లోకము ద్వారా మనుషులు నశించిపోయే పరిస్థితి కలిగేదిగా ఉంటుంది. మూడవదిగా మనుషులను నాశనం చేసిన పరిస్థితి ఏంటో మనం జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, యెషయా గ్రంథం 6వ అధ్యాయం. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 5వ వచనం. యెషయా గ్రంథం 6వ అధ్యాయం. అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య నివసించువాడును, నేను నశించితిని. చాలు. కనుక ఇక్కడ అపవిత్రమైన పెదవులు కలవాడు అంటే అపవిత్రమైన పెదవులు ఎక్కడున్నాయి? మానవుల యొక్క శరీరంలో ఉన్న ఒక భాగం. కనుక దీన్ని బట్టి చూస్తే మానవులను నాశనం చేసే మూడవ అనుభవం ఏంటంటే శరీరం. మానవుల సొంత శరీరమే మానవులను నాశనం చేసేదిగా ఉంటుంది. మన కళ్ళు మనల్ని నాశనం చేస్తున్నాయి. చూడకూడనివన్నీ చూస్తూ మనం నశించిపోయేవారు అనుకుంటున్నాము. ఒక తండ్రి ఒక పిల్లవాడు ఇద్దరు కలిసి వెళ్తున్నారు. పిల్లవాడు తండ్రి చేయి పట్టుకుని వెళ్తున్నాడు. వెళ్తా ఆ సినిమా బొమ్మ వాల్ పోస్టర్లు ఉన్నాయి, చెడిపోయిన బొమ్మలు ఉన్నాయి. వాడేం చేశాడంటే మెల్లగా దాన్ని చూశాడు. చూసి మళ్ళీ ఎటు చూస్తున్నాడు? వాళ్ళ నాన్న వైపు చూస్తున్నాడు. అంటే అర్థం ఏంటి? వాళ్ళ నాన్న పుట్టిక నన్ను చూశాడా లేకపోతే లేదా అన్నట్లుగా చూస్తున్నాడు. ఎందుకంటే ఒకవేళ నేను అది చూసినప్పుడు మా నాయన నన్ను చూశాడంటే ఏమంటాడు? ఎందుకు రన్ను అది ఆ బొమ్మ చూశామని అంటాడని ఎవరిని చూస్తున్నాడు? అంటే అర్థం ఏంటి? ఆ పిల్లవాడికి తెలుసు ఏది తప్పో ఏది చూడకూడదో ఏం చూడొచ్చు అనేది తెలుసు. కాబట్టి చూడకుండా చూసి ఎవరిని చూస్తున్నాడు? తండ్రిని, వాళ్ళ నాన్నని చూస్తున్నాడు. ప్రియులారా, ఈ దినాల్లో మన కళ్ళ ఎదుట అన్నీ చెడిపోయినయే కనపడేవిగా ఉంటుంది. లోకమంతా ఎక్కడ చూసినా చెడిపోయిన పరిస్థితి. మన కళ్ళు ఆ రీతిగా మోసకరమైన పరిస్థితిలో గురయ్యేవిగా ఉంటున్నాయి. ఆ తర్వాత ఇంకా మన నోరు అనేకమైన బూతులు, వ్యర్థమైన మాటలు పలికేవిగా ఉంటున్నాయి. ఆ తర్వాత మన చెవులు అనేకమైన వ్యర్థమైన సంగతులు వినేవారంగా ఉంటున్నాం. అందుకనే మన వాళ్ళు ఏమంటారంటే ఏదైనా విషయాలు ఎవరి గురించి అయినా చెప్పేటప్పుడు ఏం కోసుకున్నారంట? చెవులు కోసుకున్నారంటారు. అంటే ఎంతో జాగ్రత్తగా అబ్బా ఏంటి నిజమా అని చెప్పి ఆశ్చర్యంగా మరి ఇంకా చక్కగా అదే వాక్యం చెప్పండి, వెంటనే దేవుని గురించిన మాటలు చెప్తుంటే సరే తర్వాత చూద్దామంటారు. కనుక వాటి వినే బదులు వేటిని ఎక్కువ వినడానికి ఇష్టపడతారు? వ్యర్థమైన వాటిని, జీవితానికి నష్టాన్ని కలుగు చేసే వాటిని వినేవారు ఉంటున్నారు. కనుక ఏది మనకు జీవితాన్ని నష్టపరుస్తుంది? మన సొంత శరీరం. కనుక మొదట చూసాం. మొదటి వ్యక్తి సాతాను, రెండవది లోకము నాశనం కలుగు చేసేది, మూడవది మన సొంత శరీరమే. మన సొంత శరీరమే మనకు నాశనాన్ని కలుగు చేసేదిగా ఉంటుంది. తర్వాత బైబిల్లో చూస్తే కీర్తన 40 వచనంలో ఒక మాట ఉంది. 40వ కీర్తన 2వ వచనం, నాశనకరమైన గుంటలో నుండి జిగటగల. కనుక నాశనకరమైన గుంట, ఈ గుంట జిగటగల దొంగవి మనకు నాశనాన్ని కలుగు చేస్తున్నాయి. అది దేని సూచిస్తుందంటే పాపము. అలాగే మరి ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 19వ వచనంలో ఒక మాట ఉంది. ఫిలిప్పీ 3:19, నాశనమే వారి అంతము, వారి కడుపే నాశనమే వారి అంతము. కారణం ఏంటి? పాపము. అలాగే 1 కొరింథీ 10వ అధ్యాయం 10వ వచనం 9-10 వచనాల్లో నశించిరి
అనే మాట వ్రాయబడింది. దేని ద్వారా నాశనం కలుగుతుందంటే పాపము. కనుక లోకము పాపముతో నింపబడింది. లోకంలో మనుషులందరూ కూడా పాపము చేసిన వారు ఉంటున్నారు. బైబిల్ ఒక మాట ఉంది, రోమా 3:23, ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి. పాపం లేకుండా జీవించే మనుషులు ఈ లోకంలో ఎవరు లేరు, అందరూ పాపం చేశారు. అంతేకాదు ఈ పాపానికి మనుషులు ఏమైపోయారు, దాసులైపోయారు. యోహాను సువార్త 8వ అధ్యాయం 34వ వచనంలో రాయబడింది. 34వ వచనం, 8:34 యోహాను సువార్త, పాపము చేయి ప్రతివాడును పాపమునకు దాసు. కనుక పాపము లోకములో ఏల్తా ఉంది. కనుక ఈ పాపం ఎలా ప్రవేశించిందంటే 1 యోహాను 3:4లో ఆజ్ఞాతిక్రమమే పాపం. అలాగున లోకంలో పాపము ఎక్కువైపోతుంది. దినాలు గడిచే కొలది పాపం ఎక్కువైపోతుంది. ఫలానాయన పాపి, ఫలానామె పాపి, పాపాత్మురాలు, పాపాత్ముడు అని చెప్పి అనేకుల గురించి చెప్పుకునే పరిస్థితి కలిగిందిగా ఉంటుంది. అందువలన ఇలాంటి 4 అనుభవాల ద్వారా సాతాను, లోకము, శరీరము, పాపం ద్వారా కలిగిన నాశనాన్ని నుండి రక్షించటానికి యేసు ప్రభువారి లోకంలో మానవుడిగా జన్మించాడు. లోకంలో యేసు ప్రభువారు ఆయన 2024 సంవత్సరాల క్రితం బెత్లెహేము నగరంలో ఆయన పశువుల పాకెట్లో ఆయన జన్మించిన వాడు ఉంటున్నాడు. నశించిన వారిని రక్షించటానికి, నరకానికి వెళ్ళే వారిని రక్షించటానికి యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చినాడు. నశించిపోయే మానవులు రక్షించబడటం సులువే కానీ రక్షకునికి అది ఏమాత్రం సులువు కాదు. ఏంటి ఆ సులువు కాని పరిస్థితి అంటే తన ప్రాణాన్ని కోల్పోవలసి వచ్చింది. మనల్ని రక్షించడానికి, మనల్ని జీవం కలిగిన వారిని చేయటానికి ఆయన తన ప్రాణాన్ని కోల్పోవలసి వచ్చింది. అందుకని పాపుల రక్షకుడు. బైబిల్ ఒక మాట ఉంది, పాపం పోవాలంటే రక్తము. ఏ రక్తము? నిర్దోషమైన, నిష్కలంకమైన, అమూల్యమైన, పవిత్రమైన గొర్రె. ఆ రక్తం ఈ లోకంలో ఎక్కడా లేదు. కనుక ఆ రక్తం చిందించడానికే యేసు, ఆయన పవిత్రుడు, ఆయన నిర్దోషి, కన్య అయిన మరియ గర్భంలో ఆయన జన్మించి చివరికి పాపులైన మనుషుల కొరకై ఆయన సిలువేయబడి మరణించాడు. అందువల్లనే ఆ సిలువలో, ఆ సిలువేయబడక ముందు ఎంత ఘోరమైన పరిస్థితి యేసు ప్రభువారు ఎదుర్కొన్నాడు. తలలో ముళ్ళ కిరీటం, చేతుల మేకులు, కాళ్ళలో మేకు, ప్రక్కన బల్యంతో పొడబడి దేహమంతా కొరడా దెబ్బలు, దున్నబడినాడు, ఏడ్చబడినాడు, అనేక రీతిలుగా అవమానపరచబడి కాండ్రించి ఆయన ముఖం మీద ఉమ్మివేశారు. చివరికి గొల్గోతా కొండపైకి తీసుకువెళ్ళి ఆ సిలువ కొట్టి ఆ సిలువను ఆకాశాన్ని భూమి మధ్యలో వేలాడదీసినప్పుడు శరీరం అంతా చీల్చబడి, ఆ చీల్చబడిన గాయాల్లో నుంచి రక్తము వరదలాగా కారుతూ వచ్చింది. ఆ రక్తమే మానవుల పాపమునకు పరిహారము కలుగజేసేదిగా ఉంటుంది. నాశనకరమైన పరిస్థితి నుండి ఆ రక్తం మాత్రమే విడిపించేదిగా ఉంటుంది. అలాంటి పరిస్థితి యేసు ప్రభువారు కలిగి ఉన్నాడు. ఆయన వేలాడుతూ కేక వేశాడు, ఏమని? నా దేవా, నా దేవా, నన్నెందుకు? తండ్రి కూడా కుమారుని యొక్క చేయి విడిచిపెట్టి చూడనటువంటి పరిస్థితి ఏర్పడిందిగా ఉంటుంది. ఒంటరిగా యేసు ప్రభువారు ఆ సిలువలో వేలాడుతూ వచ్చాడు. చివరికి ఒకడు ప్రక్కన బల్యంతో పొడిచాడు. పొడవగానే రక్తము, నీరు కారింది. అప్పుడు ప్రభు, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగిస్తున్నా అని చెప్పి ఆయన చనిపోయి సమాధి చేయబడి తిరిగి 3వ దినం సజీవుడిగా యేసు ప్రభువారి సమాధి ఒక్కటే ఖాళీగా ఉంది. ఈరోజు ఖాళీగా ఉన్న సమాధి యొక్క అనుభవంలో ప్రభు లేడు. ఆయన సజీవుడు. తండ్రి కృపాక్షమున పరలోకంలో ఉండి మనం నశించిపోయే పరిస్థితిలో ఉన్న మనలను ఆయన ప్రేమిస్తూ ఈ రీతిగా పిలుస్తున్నాడు. ఏమని? ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి, మీ పాపాలు క్షమిస్తానని ప్రభు సెలవిచ్చిన వాడుకుంటున్నాడు. ప్రియులారా, నీ పాపములు క్షమించబడితేనే నాశనకరమైన పరిస్థితి, అగ్ని గంధకములతో ఆ మండే ఆ గుణము నుంచి తప్పించబడే పరిస్థితి నువ్వు కలిగి ఉండే సహోదరుడుగా, సహోదరిగా ఉంటావు. ప్రియులారా, ప్రభువును నీ రక్షకునిగా అంగీకరించావా? ప్రభు నీ పాపాలు క్షమించిన అనుభవం నువ్వు కలిగి ఉంటున్నావా? కనుక ఈ రాత్రే తీర్మానం చేసుకో. ఎందుకంటే రేపు మనది కాదు, మనం నిన్నటి వారమే. రేపేమి సంభవించునో ఎవరికిని
తెలియదు. మీ జీవమే పాటిది ఇంతలో కనపడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటివారు. అలాంటి అనుభవంలో మనం జీవిస్తున్నాం. ప్రియులారా, నాశనం నుండి తప్పించబడాలంటే, రాబోయే నరకానికి వెళ్ళటం ఎవరికి ఇష్టం లేదు. ఆ నరకాన్ని తప్పించుకోవాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు. మోక్షంలో, పరలోక రాజ్యంలో ప్రవేశించాలని కోరుచుంటారు. మీరు ఆ పరలోక రాజ్యంలో ప్రవేశించాలంటే నీ పాపములు క్షమించబడాలి. యేసు ప్రభువారు సిలువలో కాచిన రక్తం ద్వారా నీ పాపములు కడగబడాలి. అందుకని బైబిల్ మాట ఉంది, యేసు రక్తము ప్రతి పాపమును మనలను పవిత్రులనుగా చేయను. ఆ యేసు ప్రభువారి రక్తము ఈ రాత్రి నువ్వు కానీ కోరుకొని, ప్రభువా నన్ను క్షమించు, నీ రక్తం ద్వారా నన్ను కడుగు, నా హృదయంలోనికి రమ్మని ప్రభువుని వేడుకుంటే ఆయన నిన్ను క్షమిస్తాడు. ఆయన ఎవరిని కూడా త్రోసివేసేవాడు కాదు. ఆయన ఎలాంటి దుర్మార్గులైనను, ఎలాంటి పాపాత్ములైనను ఆయన క్షమించేవాడు. ఎంత ఘోర పాపాత్ములనైనా ప్రేమించును రారా, ఎంత ఘోర పాపాత్ములనైనా ప్రేమించును రారా, పాప భారముతో రారా, పాదములపై పడరా, పాప భారముతో రారా, పాదములపై పడరా. పాపుల రక్షకుడేసు, పాపుల రక్షకుడేసు, తప్పక నిన్ను రక్షించు, తప్పక నిన్ను రక్షించు. ప్రేమామృతగా రల్లు చిందిన మన యేసుకు సమమెవరు, ప్రేమామృతధారలు చిందిన మన యేసుకు సమమెవరు. ఎంత ఘోర పాపాత్ములైనను ఆయన ప్రేమించేవాడు. మరి ఎవరు కూడా నశించి నరకానికి వెళ్ళేది ఇష్టం లేక ఈ రాత్రి ప్రతి ఒక్కరిని పిలుస్తూ, నా యొద్దకు రండి, మీరు ఫలానా చోటికి పొండి అని చెప్పట్లేదు, నా యొద్దకు రండి అని ప్రభు పిలుస్తున్నాడు. ఆ పిలుపుని అంగీకరించి ఆయన దగ్గరికి వచ్చి, ఆయన ఎక్కడున్నాడు? ఎక్కడో లేడు, మన మధ్యలోనే ఉన్నాడు. ఆయన సర్వంత్ర్యామి, ఆయన మన మధ్యలో ఉండి మనల్ని గమనిస్తూ ఉన్నాడు. ఎవరు పశ్చాత్తాపడతారు, ఎవరు పాపలు ఒప్పుకుని విడిచిపెడతారు అని చూస్తా ఉన్నాడు. మీరున్న స్థలంలోనే, యేసయ్యా నేను పాపిని, నన్ను క్షమించు, నీ రక్తం ద్వారా నన్ను కడుగు అని ప్రభు దగ్గర నువ్వు నీ పాపాలు ఒప్పుకుని విడిచిపెడితే ఆయన నిన్ను క్షమిస్తాడు. తన రక్తం ద్వారా కడిగి నిన్ను శుద్ధీకరిస్తాడు. సూక్ష్మల మోక్షం. ఎలాగో సూక్ష్మల మోక్షం అంటే సామాన్యమైన విశ్వాసం. బైబిల్ ఆ మాట ఉంది, ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవునో నీ ఇంటి వారును రక్షణ పొందు. ఆ రక్షణ తీర్మానం ప్రతి ఒక్కరూ రక్షించబడకుండా వల్ల ఈ దినమైనా, ఈరోజు క్రిస్మస్ అనుకుంటున్నారు లోకమంతా, ఈ దినమైనా తీర్మానం చేసుకుని ప్రభువును రక్షకునిగా అంగీకరించాలని ప్రభు పేరట మీకు మనవి చేస్తున్నాం. అలాగున యేసు ప్రభు వారు వచ్చిన ఉద్దేశం ఏంటి? లోకానికి నశించిన దానిని వెదక రక్షించుటకు మనుష్య కుమారుడు నశించిపోయే పరిస్థితి 4 అనుభవాల ద్వారా కలిగింది. మొదటిది ఎవరు? సాతాను. రెండవది లోకము. మూడవది శరీరం. 4వది పాపం. ఈ 4 పరిస్థితుల వల్ల కలిగిన నాశనం నుండి రక్షించడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చారు. మొదట్లోనే చెప్పాను, క్రిస్మస్ ఉద్దేశమో క్రిస్మస్ సందేశం. మళ్ళీ ఒకసారి జ్ఞాపకం చేసి ముగించుకుందాం. క్రిస్మస్ ఉద్దేశం మార్చుట. ఏమి మార్చుట? మానవుల స్థితి, మానవుల గతి, మానవుల మతిని మార్చటం. తర్వాత ఇంకొక 3 విషయాలు చెప్పాను. ఊరు మంచిదే కానీ నీరు మంచిది కాదు, పేరు మంచిదే కానీ నోరు మంచిది కాదు, బోధ మంచిదే కానీ బ్రతుకు మంచిది కాదు. తర్వాత క్రిస్మస్ యొక్క సందేశాన్ని చూశాం. క్రిస్మస్ తంతి, గొల్లలు ఆ అనుభవంలో ఉన్నారు. క్రిస్మస్ కాంతి, నక్షత్రం యొక్క అనుభవం మనం జ్ఞాపకం చేసుకున్నాం. మూడవదిగా క్రిస్మస్ భ్రాంతి, యేసు తల్లి అయిన మరియను గురించి చూశాం. 4వదిగా క్రిస్మస్ జయంతి, తూర్పు దేశపు జ్ఞానుల గురించి వింటూ వచ్చాం. 5వదిగా క్రిస్మస్ శాంతి. ఆయన రాకడ చాలా సమీపంగా ఉంది కనుక ప్రభు రాకడ ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు కనుక ప్రతి ఒక్కరూ యేసు ప్రభు యొక్క రాకడ కొరకై సంసిద్ధులుగా ఉండాలని
ప్రభు ఇచ్చిన హెచ్చరిక. ఆ అనుభవంలో ఉండాలంటే, రాకడికి సిద్ధంగా ఉండాలంటే, నశించిపోయే పరిస్థితి నుండి రక్షించబడిన అనుభవం ప్రతి ఒక్కరూ కలిగిన వారు ఉండాలి. అలాంటి అనుభవంలో ప్రతి ఒక్కరు రక్షించబడి ప్రభు రాకడ కొరకై సిద్ధపడినట్లు ప్రభువే సహాయమో చేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. రూఫస్ ప్రార్థన చేయండి. మైక్ తీసుకో. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన దేవానికి వందనాలు, స్తోత్రాలు. ఈ సమయంలో నాయన మరి సహోదరి దొరవాణి సిస్టర్ వారి ఇంటి దగ్గర ప్రభువా ఈ యొక్క పబ్లిక్ మీటింగ్లో ఈరోజు 25వ తారీఖున క్రిస్మస్ సందర్భంగా క్రిస్మస్ యొక్క సందేశాన్ని ఈ యొక్క ప్రభువా మరి శబ్దవంతం ద్వారా విన్న వారిని బట్టి నీకు స్తోత్రములు ప్రభువా.